భారతదేశంలో ప్రసూతి మరణాలను సున్నా స్థాయికి చేరుకున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? పుదుచ్చేరి. 2024-25లో ప్రసూతి మరణాలను సున్నాకి తగ్గించిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా పుదుచ్చేరి నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నుండి ప్లాటినం సర్టిఫికేట్ కూడా పొందింది. పుదుచ్చేరిలో జరిగిన మెగా ఉమెన్స్ హెల్త్ ఫెస్టివల్ స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్లో లెఫ్టినెంట్ గవర్నర్ అయిన కైలాసనాథ్ ఈ మైలురాయిని ప్రకటించారు. గుస్సాడి నృత్యం ఏ తెగకు చెందిన సాంప్రదాయ నృత్యం? రాజ్గోండ్. తెలంగాణలోని ఆదిలాబాద్కు చెందిన రాజ్గోండ్ తెగ సభ్యులు 78వ హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా గుస్సాడి నృత్యాన్ని చేశారు. గుస్సాడి అనగా రాజ్గోండ్ తెగకు చెందిన సాంప్రదాయ నృత్యం. ఇది మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. ప్రదర్శకులు కుంకుమ మరియు పసుపు రంగు దుస్తులు, కాళ్ళు మరియు నడుముపై కట్టు మరియు నెమలీకలు, జింక కొమ్ములు మరియు మేక చర్మాలతో తలపాగాలు ధరిస్తారు. 1 ఇన్ 1 అవుట్ పథకం అనేది యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం మధ్య వలస ఒప్పందం? ఫ్రాన్స్. ఫ్రాన్స్తో కొత్త 1 ఇన్ 1 అవుట్ వలస ఒప్పందం ప్రకారం యూకే నుండి బహిష్కరించబడిన మొదటి వ్యక్తి ఒక భారతీయ వలసదారుడు. 1 ఇన్ 1 అవుట్ పథకం అనేది యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ మధ్య వలస ఒప్పందం. వీసాలు లేదా పర్మిట్లు లేకుండా వలసదారులు చిన్న పడవల్లో ఇంగ్లీష్ ఛానళ్లను ప్రమాదకరమైన విధంగా దాటకుండా నిరోధించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. అఫ్లాటాక్సిన్ ఆందోళన కారణంగా 2025 సెప్టెంబర్లో భారతదేశం నుండి వేరుశెనగ దిగుమతులను ఏ దేశం నిలిపివేసింది? ఇండోనేషియా. అఫ్లాటాక్సిన్ ఆందోళన కారణంగా ఇండోనేషియా సెప్టెంబర్ 3, 2025 నుండి భారత్ యొక్క వేరుశెనగ దిగుమతిని నిలిపివేసింది. ఇండోనేషియా భారతదేశం యొక్క అగ్ర కొనుగోలు దేశం. ఎగుమతుల్లో 1/3 దిగుమతి చేసుకుంటుంది. అఫ్లాటాక్సిన్లు ఆస్పెర్గిల్లస్ ఫ్లేవస్ మరియు ఆస్పెర్గిల్లస్ పరాసిటికస్ అనే శిలీంధ్రాల నుండి విషపూరిత సమ్మేళనాలు. ఇవి కాలేయ క్యాన్సర్ మరియు ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల షెడ్యూల్డ్ తెగ హోదాను డిమాండ్ చేస్తున్న మోరణ కమ్యూనిటీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తుంది? అస్సాం. అస్సాంలోని మోరణ కమ్యూనిటీ సంస్థలు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను డిమాండ్ చేస్తూ టిన్సుకియా జిల్లాలో ఆర్థిక దిగ్బంధనం ప్రారంభించాయి. ఈ మోరణ కమ్యూనిటీ అస్సాంలోని ఒక స్థానిక తెగ మరియు ఈ ప్రాంతంలోని ఆదివాసీ సమూహాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నది. ఇక చారిత్రాత్మకంగా వారు 18వ శతాబ్దంలో అహోం రాచరికానికి వ్యతిరేకంగా ఈ మోమోరియా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వారు ఒకప్పుడు దిమాసాకు సంబంధించిన వారి సొంత మోరన్ భాషను మాట్లాడేవారు, కానీ ఇప్పుడు ప్రధానంగా అస్సామీ భాషను మాట్లాడుతున్నారు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రీసోర్సెస్ 2024 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాతావరణ సంస్థ WMO. ఇటీవల ప్రపంచ వాతావరణ సంస్థ సెప్టెంబర్ 19, 2025న స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రీసోర్సెస్ 2024 నివేదికను విడుదల చేసింది. ప్రపంచ నీటి చక్రం చాలా అస్థిరంగా మారుతోందని, వరదలు మరియు కరువుల మధ్య ఊగుతోందని ఇది హెచ్చరిస్తున్నది. ప్రస్తుతం 3.6 బిలియన్ల మందికి సంవత్సరానికి కనీసం 1 నెల తగినంత నీరు లేదు. ఇక 2050 నాటికి 5 బిలియన్లకు పైగా పెరుగుతుందని అంచనా. డాక్టర్ సీమా సామి బహుస్ ఏ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? యునైటెడ్ నేషన్స్ ఉమెన్. డాక్టర్ సీమా సమీ బహూస్ యుఎన్ ఉమెన్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ జోర్డాన్ దౌత్యవేత్తను సెప్టెంబర్ 2025లో రెండవసారి తిరిగి నియమించారు. జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు 2025 కింద ప్రారంభించబడిన కొత్త అవార్డు వర్గం పేరు ఏమిటి? కంటెంట్ సృష్టికర్తలు మరియు ప్రభావశీలుల కోసం జాతీయ శక్తి పరిరక్షణ అవార్డులు. విద్యుత్ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు NECA 2025 కింద కంటెంట్ సృష్టికర్తలు మరియు ప్రభావశీలుల కోసం జాతీయ ఎనర్జీ పరిరక్షణ అవార్డులు అనే కొత్త కేటగిరీని ప్రారంభించింది. ఇటీవల ఏ దేశం ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫండ్లో తొలి పెట్టుబడిని ఏ దేశం ప్రకటించింది? బ్రెజిల్. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అడవుల సంరక్షణకు మద్దతివ్వడానికి ప్రతిపాదించిన బహుపాక్షిక నిధుల యంత్రాంగం అయిన ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీలో పెట్టుబడిని ప్రకటించిన మొదటి దేశంగా బ్రెజిల్ అవతరించింది. 2025లో భారతదేశం ఎనర్జీకి సంబంధించిన ఏ జాతీయ విధానాన్ని ప్రకటించింది? భూ ఉష్ణ శక్తిపై జాతీయ విధానం. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 2070 నికర జీరో లక్ష్యాన్ని సాధించడం మరియు వైవిధ్యభరితమైన పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తూ జాతీయ భూ ఉష్ణ శక్తి విధానాన్ని నోటిఫై చేసింది. ఇటీవల S&P నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది? 6.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.5% బలమైన GDP వృద్ధి అంచనాతో భారతదేశం ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అధిగమిస్తూనే ఉంది. అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన S&P ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి మిత్ర పార్కు శంకుస్థాపన ఏ రాష్ట్రంలో జరిగింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపారల్ అనగా PM మిత్ర పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. PM మిత్ర పార్క్ అనేది స్పిన్నింగు, నేత, డయింగు, ప్రింటింగు మరియు గార్మెంట్ తయారీని ఒకే చోట అనుసంధానించే మెగా టెక్స్టైల్ హబ్బు. ఇది వస్త్రాలను చౌకగా, మార్కెట్కు వేగంగా మరియు అధిక నాణ్యతతో తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర వంటి 7 PM మిత్ర పార్కులను ప్లాన్ చేశారు. ఈశాన్య ప్రాంత విద్యార్థుల్లో ఏ రంగం గురించి అవగాహన పెంపొందించడానికి నీ స్పార్క్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబడింది? అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికత. నీ స్పార్క్స్ అంటే అంతరిక్షంపై అవగాహన, చేరువ మరియు విజ్ఞానం కోసం ఈశాన్య విద్యార్థుల కార్యక్రమం. ఇది 8 ఈశాన్య రాష్ట్రాల సహకారంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్. ఈ కార్యక్రమం అంతరిక్ష శాస్త్రంలో ఉత్సుకతను రేకెత్తించడం మరియు విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితమును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 5 మహిళల హాకీ ఆసియా కప్ను ఏ దేశం గెలుచుకుంది? చైనా. ఇటీవల చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఫైనల్లో చైనా భారత్ను 1-4 తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.
ఈ విజయంతో బెల్జియం మరియు నెదర్లాండ్స్లో జరగనున్న 2026 హాకీ ప్రపంచ కప్కు చైనా నేరుగా అర్హత సాధించింది. 1989 హాంకాంగు మరియు 2009 బ్యాంకాక్ తర్వాత చైనాకు ఇది 3వ ఆసియా కప్ టైటిల్. భారతదేశం రజత పతకాన్ని సాధించగా జపాను కాంస్య పతకాన్ని గెలుచుకుంది.